లైవ్ షోకి తిరిగి స్వాగతం. సిపిఐ సిపిఎం విలీనం తక్షణ అవసరం అన్న సిపిఎం నేత బివి రాఘుల్ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 92% మంది అవునని, 8% మంది కాదంటున్నారు. భూమన్ గారు, మీరు సీతారామరావు గారితో మాట్లాడారు. సీతారామరావు గారు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడేటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా అట్లాగే మాట్లాడతారు. నేను అనేది ఏమిటంటే, ఆయన పోలీస్ అధికారిగా ఇవాళ రాజకీయ నాయకుడు అయినాడు. నేను నా పెద్ద ప్రశ్న ఏమిటంటే, అయినా కూడా ఆయన పాపం బ్యాలెన్స్ అయినా కూడా నేననేది ఏమి, రాజకీయ నాయకుడు అయిన తర్వాత మీ ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం, ఈ ఘటన ద్వారా ఒక మంచి లక్ష్యంతో పనిచేసేటువంటి ప్రభుత్వానికి ఇవాళ నష్టం జరిగింది అనేది నా ఆరోపణ. ఏమో మీరు అనుకుంటున్నారు కానీ అక్కడ లోకల్ గా పార్టీకి సంబంధించిన మీరు కాదు, కానీ వాళ్ళు బ్రహ్మాండంగా జరిగింది అనుకుంటున్నారు. వాళ్ళు ఆ రకంగానే పార్టీ కూడా నష్టం చేస్తున్నారు అంటున్నారు. ఎట్లా అంటారా? ఆ రకంగా కూడా పార్టీకి నష్టం చేస్తున్నారు. ఇవాళ విచారణ జరగచ్చు, విచారణలో కొన్ని విషయాలు బయటికి రావచ్చు, ఆ ఘటనకు బాధ్యులైన వాళ్లను శిక్ష చేయడానికి ఆ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా కొన్ని ఏళ్లు పట్టవచ్చు. కానీ స్మగ్లింగ్ ఆగేది ఎట్లానే. రైట్. దేవిప్రసాద్ గారు మీరేమంటారు? మన సీతారామరావు చెప్పినట్టు ఏ ఎన్కౌంటర్ అయినా మొదలు మేజిస్ట్రియల్ ఎంక్వైరీ అనేటువంటిది ఒక మామూలుగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. గతంలో జరిగినటువంటి మేజిస్ట్రియల్ ఎన్కౌంటర్లో పోలీసులను తప్పుపట్టినా, మీరు ఆంధ్రప్రదేశ్లో సీతారామరావు గారు డిఐజీగా పనిచేసారు, ఎప్పుడైనా పోలీసుల మీద ఈ మేజిస్ట్రియల్ ఎంక్వైరీ మీద ఏ డిఆర్ఓల మీదనో లేకుంటే ఏ పోలీస్ ఆఫీసర్ల మీద చర్యలు మనం జరిగినట్టు ఎప్పుడు చూడలే. ఒకవేళ జరిగితే, నాకు తెలిసినంత వరకు పరకాల్లో ఒక ఎన్కౌంటర్ జరిగితే అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఇది లిటరల్గా తీసుకొచ్చి కాల్ చంపినట్టు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తే సబ్ కలెక్టర్ తీసుకుపోయి ఎక్కడ మారుమూల ప్రాంతాలు వేసి మళ్ళీ ఇటువంటి రిపోర్టు రాయొద్దని చేసినటువంటి సంఘటనలు. నేను ఆ సబ్ కలెక్టర్ పేరు కూడా చెప్పగలను. కానీ ఎందుకంటే ఇటువంటి సంఘటన అంటే ప్రభుత్వం మీద విశ్వాసం పోతుంది, మీరు ఇటువంటి రిపోర్ట్లు రాయొద్దని చెప్పి. కాబట్టి ఇప్పుడు సిట్ ఇప్పుడు అనేక అనుమానాలు వచ్చినాయి, ప్రజా సంఘాలు చెప్పినాయి, ఒక ప్రజాప్రతినిధి చెప్పిండు, ఒక వర్గం మొత్తంగా కూడా జరిగినటువంటి దాడిని అనేటువంటిది ఒక ప్రబలమైనటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయడం అనేటువంటిది ఒక డెమోక్రసీలో ఒక భాగం. దాన్ని కూడా తప్పు పట్టి దాన్ని కూడా ఇంకొక దానికి చేసి నిజంగానే ఏమైనా అనుమానాలు వస్తే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఏమంటారు, ఇది ఖచ్చితంగా జరిగినటువంటి ఎన్కౌంటర్ అంటారు, పక్కకున్నటువంటి కొందరేమో ఇది జరగలేదు అంటారు. కాబట్టి ఎంత కరుడుగట్టిన తీవ్రవాదైనా చట్టం ప్రకారం సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళకి ఏ చట్టాలు వద్దు, కనిపిస్తే కాల్ చేయాలనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రెండింటి మధ్య ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కొన్ని నిర్దేశితమైనటువంటి పనులు ఉన్నాయి, తప్పకుండా. ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన శేషాచలం ఎన్కౌంటర్ సంబంధించినటువంటి ఘటనకి ఈ ఘటనకి మనం పోల్చలేదు. ఎందుకంటే అక్కడ ఒక కూలీలు ఒక చాలా కాలంగా జరుగుతున్నటువంటి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని ప్రముఖులు చెప్పిన తర్వాత కూడా దీని మీద ఎంక్వైరీ చేయడానికి ఎందుకు వెనక్కి పోవాలి? రైట్. కేసీఆర్ గారు పోలీస్ అధికారిగా సీతారామ గారికి అంతకుముందు చేశారు కాబట్టి తెలిసే ఉంటే విషయాలు. అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాన రిపోర్టు, అది ఎందుకు మభ్యపెట్టి ఆ చర్య తీసుకోకుండా ఈ చర్యకి ఎందుకు పోయారు అనేది కూడా చెప్పగలరని అడుగుతాను. రైట్. వివేక్ గారు, మీరు అన్నదానికి ఇప్పుడు తెలంగాణ దేవిప్రసాద్ గారు చాలా స్పష్టం, దానికి దీన్ని కంపారిజన్ చేసే అవసరం లేదన్నారు. అది ఒప్పుకోవాల్సి, అందరం కూడా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే వికారుద్దీన్ కేసు ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అది అక్కడ మన భారతీయులు. సరే, మీరు తిట్టి వేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. నేనేమంటున్నానండి, ఇప్పుడు ఈ రకమైనటువంటి మనము అసలు పోలీసు ప్రాణాలు కోల్పోయారండి అక్కడ మన దగ్గర. ఈ రకమైనటువంటి కొత్త సాంప్రదాయాన్ని తెరలేపితే ఇప్పటికే మీరు ప్రభుత్వం ముందు కలుషితం అయిపోయింది. అన్ని పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే నిజమైన తెలంగాణ వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు, నక్లీలందరూ ముందుకు వచ్చి మంత్రులు అయిపోయినారు, చెలాయిస్తున్నారు. సరే, పార్టిసిపేట్ చేసిన ఇప్పుడు పాపం నిజంగానే అసలు ఆ పోటీ కూడా వచ్చింది, దేవిప్రసాద్ వచ్చింది, పోటీ వచ్చింది. అసలు కేక్ వాస్తవం ఒప్పుకోవాల్సిందే, వారు కూడా అందరూ తెలుసు. మీరు సరే ప్రభుత్వంలో మీరు ఎవరైతే ఉంటారో అది వేరే విషయం, కానీ ఇప్పుడైతే మన జాతి విషయం వచ్చినట్టుకైతే మాత్రం మనము కఠినంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మీరు కేసీఆర్ గారు ఉద్యమంలో నడిపించే ఉద్యమ నాయకుడు ఉన్నటువంటి ఇప్పుడు చాలా తేడా కనపడతా ఉన్నది. వారు చెప్పిన మాటలకు ఇప్పుడు మనం నేనేమంటున్నానండి, సరే విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ మనం రాజ్యాంగబద్ధంగా మన ప్రజాస్వామ్య పద్ధతిలో మనం పోవాల్సిన తప్పులేదు. కానీ మన దేశానికే ఎక్కడ ఉగ్రవాద సంఘటన జరిగినా హైదరాబాద్ మూలం అనేటువంటిది మనం జనరల్ గా వస్తున్నటువంటి. కానీ హైదరాబాద్ నగరం మీద ఇంత అడ్డాలు పెట్టి ఇన్ని చేస్తా ఉంటే 6 దశాబ్దాలుగా అన్ని పార్టీలు రూలింగ్ చేసినాయి. ఎన్నడూ కూడా దీనికి మూలం ఎందుకు కనుక్కోలేదు. ఇప్పుడు అన్ని పార్టీలు అంటే అన్ని పార్టీలు ఏ పార్టీ రాజకీయ లక్ష్యాలతో పెట్టుకొని సీతారామరావు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అక్కడ సిట్టి వేయడానే తప్పు పడుతున్నారు మీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు. కేసీఆర్ గారు ఇట్లాంటి పని చేస్తాడా అంటున్నారు, మీరేమంటారు? ప్లస్ నేను ఇందాక అడిగినటువంటి ప్రశ్నకి మీరేం సమాధానం చెప్తారు? ఓకే, అంత స్పష్టంగా
ఆయన వివేక్ అంత స్పష్టంగా వివేక్ అన్నారని నేను అనుకోవటం లేదు. అన్నారు సార్, అయ్యో ఒకటి, ఆయన అడగండి కావాలంటే. దయచేసి నా మాట లైన్లో వింటున్నారు కదా సార్. నేను ఐ బిన్ లిజనింగ్ టు దట్. ఆయన ఒక విషయంలో ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి నేను ఒకటి విషయం మాత్రం స్పష్టపడుతున్నాను. అక్కడ ఉన్న వారందరికీ నమస్కారాలు చెప్తూ వారు చక్కటి డిఫరెంట్ వ్యూ పాయింట్స్ చెప్పడం జరిగింది. దాన్ని ఐ అప్రిషియేట్. ఒకటి ఏమిటంటే భూమన్ గారికి సంబంధించినంత వరకు వారు ఏమన్నారంటే, నేను పోలీస్ అధికారి అయిన తర్వాత కూడా నేను పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి ఆలోచన ఉందా లేదా అనేటువంటి చిన్న అనుమానాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. వారికి ఓరియంటేషన్ ఏ విధంగా ఉన్నప్పటికీ, అంటే జనరల్ గా ఆయన ప్రొఫెసర్, దాంతో పాటు లెఫ్ట్ ఓరియంటేషన్ ఉందా ఇంకే ఓరియంటేషన్ ఉందా అయినప్పటికీ ఆయన అభిప్రాయాన్ని కాపాడుకుంటున్నారు. అదే విధంగా నా అభిప్రాయం, నేను పోలీస్ శాఖలో ఉంచి రాజకీయాల్లో వచ్చినప్పటికీ కూడా నా అభిప్రాయాలను కాపాడుకునేటువంటి హక్కు నాకు ఉందని నేను భావిస్తున్నాను. అది ఖచ్చితంగా వారు ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి చర్చలో సిట్ అవసరమా కాదా అనేది అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. సిట్ అనేది నేను అక్కడ ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, అది ఎక్కడో ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు, పోలీస్ శాఖలో నుంచి వచ్చినటువంటిది. ఇక్కడ ఏమిటంటే మెజిస్ట్రేట్ ఎంక్వైరీ అంటే మెజిస్ట్రేట్ పోలీసుకు సంబంధించిన మెజిస్ట్రేట్ చేస్తాడు అనేది ఒకటి. అది మీరు ఒప్పుకుంటారా లేదా అనే విషయం కానీ బయటకు చెప్పడం జరిగింది. ఇక మూడో విషయం ఏంటంటే, పోలీసులకు సంబంధించినంత వరకు వాళ్ళు డీజీపీలు, ఇద్దరు డీజీపీలు ఇక్కడ గానీ అక్కడ గానీ స్పష్టంగా మేము చేసింది కరెక్టే అన్నట్టుగా మాట్లాడారు అనేటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరుస్తారు. వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఇవాళ యాక్చువల్ గా మనం ఏంటంటే, మనం కేవలం లేమెన్ గా మాట్లాడుతున్నాం. మనకేమి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా మనం మాట్లాడుతున్నటువంటి విషయంలో మనం విషయాల్ని కూడా చాలా జాగ్రత్తగా ప్రజలు ఓహో ఇది కరెక్టే అనేటువంటి దృష్టిలో ఉన్నప్పుడు పోలీసులు వారికి సంబంధించిన దే హావ్ గాట్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ us. బట్ స్టిల్ మనం ఏమంటున్నాం అంటే తప్పు అనేటువంటి త్వరలో మనం మాట్లాడుతున్నాం. అది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోండి. మీరు పెద్దవారు ఈ విషయంలో విభేదించాల్సి వస్తుంది. ఉదాహరణకి మనకి ముదిగొండ కాల్పులు జరిగినాయి, అట్లాగే తర్వాత ఇక్కడ బషీర్బాగ్ లో కాల్పులు జరిగితే ఆనాటి ప్రభుత్వం ఏముంది, ఇది రైతులది కాదు, ద్రోహం, పోలీసుల మీద దాడులు చేశారన్నది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళ స్తూపం కట్టించింది. ఏది కరెక్ట్ అనుకోవాలి అప్పుడు? శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక్కటి పోలీస్ ఒక దయచేసి వినండి. ముదిగొండ నాకు సంబంధించినటువంటి నేను ఉన్నటువంటి గ్రామమే ముదిగొండ. నేను అక్కడి నుంచే వచ్చాను. దాని విషయం మీరు బయటకు తీసుకొచ్చినందుకు, ముదిగొండ ఆ విధంగా మీరు పాపులర్ చేస్తున్నందుకు నేను ఒక విధంగా మీకు కృతజ్ఞతలు చెప్తాను. దట్ ఈస్ ఏ డిఫరెంట్ పాయింట్. అక్కడ ఏంటంటే ప్రభుత్వం అన్నది అంటున్నారు, పోలీసులు లేదు అక్కడ ప్రభుత్వం. మీరు చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, ఇక్కడ ప్రభుత్వాలు ఏమంటలేదు. ప్రభుత్వం ఏమంటుందంటే, ప్రభుత్వం యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు మేము ఎంక్వైరీ చేసాం, ఖచ్చితంగా ఏముందో చూస్తామని అంటున్నారు. వాళ్ళ ప్రభుత్వం బయటకు వచ్చి చెప్పింది. కారణం ఏంటంటే పొలిటికల్ లీనింగ్స్ తీసుకున్నటువంటి. ఇక్కడ పొలిటికల్ ఆస్పెక్ట్ లో మీరు చూడదలుచుకుంటే అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే కేవలం స్మగ్లర్సా కాదా, కూలీలా కాదా అనేది తప్పు చేశారని తప్పు చేయలేదని ఎవ్వరు అంటలేదు. మీరు ఒకటి శ్రీనివాస్ గారు, ప్లీజ్ చెప్పండి. శ్రీనివాస్ గారు, మీరు నిజాయితీ కలిగినటువంటి ఒక చక్కటి యాంకర్, అదేవిధంగా చాలా అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్. కొన్ని విషయాలు మనం సాకల్యంగా చాలా జాగ్రత్తగా ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్న వారితో పాటు మనందరికీ ఉంది. అట్లాంటి విషయాల్లో కొన్ని మనం చిన్న చిన్న విషయాలను పెద్దగా చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా నేను మీకే వదిలిపెడుతున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ఇక్కడ మీరు ఏం చేశారు, డీజీపీలకు సంబంధించినంత వరకు వారు ఈ విధంగా చెప్పారన్న దానికి నేను జవాబు చెప్తున్నాను. జవాబు చెప్పడం అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత ఉందనేది మీకు తెలుసా అని నేను స్పష్టంగా అడుగుతున్నాను. కొన్ని విషయాలు మీకంటే నాకు కొంచెం పోలీస్ శాఖలో పనిచేసినప్పుడు కొన్ని కోర్టులో కనుక సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ లాగానే మాకు కూడా కాదు సార్, కోర్టులో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు కదా, అట్లాగే హక్కుల సంఘాలు కానీ జర్నలిస్ట్ కానీ అక్కడ కనబడుతున్నటువంటి సన్నివేశాల ఆధారంగానే ఒక అభిప్రాయం వస్తారు, లేదా విక్టిమ్స్ యొక్క బాధ ఆధారంగా వస్తారు. అందులో సార్ సీన్ ఆఫ్ యాక్షన్ లో ఆ దొంగలన్నీ కూడా ఇంతకు ముందు పట్టుకున్నట్టు వాళ్ళ పక్కన పెట్టారు, రంగులేసి ఉన్నాయి, తర్వాత నెంబర్ ఉన్నది వాటిల్లో. ఆ తర్వాత అందులో వారికి ఎక్కువ అనుభవం ఉన్నది ఈ విషయాల్లో. అనుమానాలు ఉన్నాయి కనుక మీ ప్రభుత్వానికి చట్టం చేస్తున్నారు కనుక మీ ప్రభుత్వానికి నష్టం వస్తుంది కనుక అక్కడ ప్రాబ్లం వస్తున్నది. ఆ అనుమానాలన్నీ తీర్చాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంది, ఉంది, పోలీసులకు ఉంది. ఇవాళ మీరు చెప్పినటువంటి విషయాలతోటి యాక్చువల్ గా స్పష్టంగా మీరేంటంటే, నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే పోలీసులు చేసిన పని పోలీసులు చేయాలి, కాదు. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఏ పోలీస్ మ్యాన్ వితౌట్ యూనిఫామ్. కాదు, ఒక్క ఫైనల్ గా ఒక మాట చెబుతాను సార్. డీజీపీ గారు కానీ ఎవరైనా సరే
ఇప్పుడు పేపర్లో మరుసటి రోజు 2 రోజుల్లో విపరీతమైన సందేహాలతోటి క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే పరిస్థితి పోలీస్ వ్యవస్థలో ఉంటే గొడవ లేదు కదా. ఎందుకు వచ్చింది ఆరోపణలు, ఇట్లా ఈ క్లెయిమ్ జరిగిందనే దానికి ఆన్సర్ చెప్పే పరిస్థితి ఉందా? ఇంకొక విషయం సార్, గుమ్మడికాయ దొంగ, ఇంకొక విషయం సార్ సీతారామన్ గారు, మీరు క్లోజ్ చేసే ముందు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దడుకున్నట్టుగా డీజీపీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంత అసహనం చూపించాల్సిన అవసరం ఏంటి? రైట్, ఓకే. మీరు ఒకటి వారు లేదు దయచేసి నా మాట వినండి. శ్రీనివాస్ గారు రేజ్ చేసినటువంటి ఏదేంటంటే పోలీసులు ఇమీడియట్ డీజీపీ స్పష్టంగా చెప్పాలనేటువంటి మేజిస్ట్రేట్ ఎంక్వైరీ ఇవన్నీ ఉన్నప్పుడు పోలీసులు ఎవరు స్పష్టంగా చెప్పరండి. మీరు ఏమిటంటే మేము పోలీసులు స్టాండ్ తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పాలి. సందేహాల మీద చెప్పాను తప్ప నేను మొత్తం విచారణ అంతా యాక్చువల్ కృష్ణారెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. వారు ఏంటో అసహనం చేస్తారంటే వారి హావభావాలను కూడా వారు మా పట్ల అసహనం ప్రదర్శించినట్టు నేను ఎట్లా అనుకుంటా నవ్వుతూ మాట్లాడుతున్నారు. అసహనం లేకుండా అది వేరు, అవసరం లేదు. కానీ ఏ ఎంక్వైరీ జరుగుతున్నప్పటికీ కూడా స్పష్టంగా మా స్టాండ్ ఇదని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా తర్వాత తెలుస్తాయి. కానీ ఇక్కడ ఒకటే చెప్పదలుచున్నాను, మీరు చక్కటి చర్చలు తీసుకొని వచ్చారు. దీని ద్వారా నాకు కూడా కొన్ని విషయాలు బహిర్గతపరచాల్సినటువంటి పరిచయటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు. మీరు కూడా సమర్థంగా వాదించారు. అయినప్పటికీ కూడా మా అభిప్రాయం ఏమంటే ఖచ్చితంగా ప్రజల్లో సందేహాలు వచ్చినప్పుడు ప్రజల్లో ఒక చిన్న సెక్షనే కావచ్చు, కానీ సందేహ నివృత్తి చేస్తే అప్పుడు దానికి ఎక్కువ పోలీస్ వ్యవస్థ మీద కానీ ప్రభుత్వం మీద కానీ నమ్మకం పెరుగుతుంది. కానీ ఎమోషన్స్ ఆధారంగా నిర్ణయాలు జరగాలి. లక్ష్యం అనేది పక్కదారులు రైట్. సిపిఐ-సిపిఎం విలీనం తక్షణ అవసరమన్న సిపిఎం నేత బివి రాఘవుల వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 19% ఇందాక 90% ఇటు అన్నారు కదా. రైట్, 19% అవునని 81% మంది కాదంటున్నారు. SMS పంపినారందరికీ కూడా ధన్యవాదాలు. ఇక శ్రీ దేవి ప్రసాద్ గారు, భూమన గారు, కృష్ణారెడ్డి గారు, వివేక్ గారు, రావులపాటి సీతారామారావు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.